కొంతమందికి ఇష్టం లేదు, కొంతమందికి ఏమో మరి ఇష్టముగా ఉన్నది. సరే, ఎలాగైనా సరే ఇక్కడ సరిపోవట్లేదు, బయటికి వెళ్దాం. ఇంకోటి ఏంటంటే అనుకూల పరిస్థితిగా ఇక్కడ ఒక మనిషికి బాగాలేదు, దానివల్ల ప్రాబ్లం వస్తుందేమని అనుకుని అదే నిర్ణయం తీసుకున్నాం, అదే మార్గంలో అనుకున్నాం. అయితే సోమవారం నాడు మరి అనుకునే రీతిగా మధ్యాహ్నము వర్షము ఫుల్లుగా వచ్చేసింది. ఇది చూస్తే తుఫాన్ అని చెప్తున్నారు. మబ్బులు కమ్ముకు వచ్చేసినాయి. బాగా చుట్టుపక్కల అయితే వర్షం బాగా కురిసింది, మనకైతే తక్కువ కురిసింది. అయినా కానీ ఈ సంవత్సరానికి మాత్రం వర్షం బాగానే కురిసింది. అసలు పోవటం ఎలా జరుగుద్ది, ఎలాగ పెట్టాలి అని అనుకుంటున్నాను. సరే, మా తోటి సహోదరులకి అంటే సావుకులకి చెప్పాను, అలాగే మా తండ్రి గారికి గాబ్రియల్ అయ్య గారికి చెప్పాను. అలాగే మరి సంఘానికైతే ముందుగానే 2-3 వారాల మట్టి చెప్తున్నామా, అందరూ కూడా ప్రార్థన చేయండి, మరి ఏ ఆటంకము లేకుండాను. ఇంకోటి వర్షముగా మనకి అడ్డుగా ఉన్నట్లుగా కనబడుతుంది. మరి మూడవదిగా కొన్ని విధాలుగా గలిబిలి కనబడుతుంది. ఈ మూడింటి గురించి మరి ప్రార్థన చేయండి అని చెప్పాము. సరే, ఆ రోజు సోమవారం నాడు పొద్దున పూట మా తండ్రి గారికి చెప్పాను, అలా పరిస్థితి ఉందంటే ప్రభు ఆయనకు ఒక మాట చెప్పారంట, అయ్యా ఇంటికి వెళ్ళి వెళ్ళి నువ్వు ప్రార్థనలో కూకో, అర్జెంటుగా వెళ్ళని చెప్పినప్పుడు ఆయన వెంటనే నాకు అసలు మంగళవారం రాత్రి నుంచి జరగాలి, రాత్రి రావాలి. ఆయన సోమవారం నాడు మధ్యాహ్నానికి వర్షానికి ముందు వచ్చి మరి ప్రార్థన చేశాడు. మరి దేవుడి విషయంలో అసలు వర్షం ఆగుద్ది అనేది మాత్రం ఎప్పుడు కూడా ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా మరి మబ్బులుగానే ఉన్నది. దేవుడైతే ఈసారి మాత్రము మొదటగా చెప్పాలి ఏంటంటే, సంఘము చిన్నగా ఉన్నా కానీ ఇవాళ ఇంత ఘనత అంటే తండ్రి గారిది, తర్వాత సంఘానిది, మరి తర్వాత మా సహోదరులు ప్రార్థన అంటే మా సేవకులు ప్రార్థన, మా తండ్రి గారి ప్రార్థన, సంఘం ప్రార్థన, వారి ఉత్సాహం, వారు అనుకున్న రీతిగా మరి వారి ముందుకు వచ్చి ఈ దినమందు ప్రతి ఒక్కటి కూడా ఈ ఘనంగా జరిగిందంటే దేవుని తర్వాత సంఘమేనని, తర్వాత రెండవదిగా మా సేవకులని, తర్వాత మరి అందరికీ కూడా మరి కొంతమంది ఎందుకంటే అసలు ఎలా జరుగుతాయి అనేదిగా అనుకున్నారు. కానీ దేవుడు ఈ 3 దినాలు చక్కగా జరిగించాడు. దేవుడు కూడా ఏ కొరత లేకుండా అన్ని విధాలుగా అన్నిటిని కూడా సమకూర్చి దినమందు దేవుడు చక్కగా జయంకరంగా జరిగించినందుకు దేవుని నామానికి స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు.